ఎవరివైనా పేగులు తీసుకొచ్చి నా మెడలో వేసి అప్పుడు నన్ను తిను, అప్పుడు నీకు ఎలాంటి పాపం తగలదు అన్నాడు బ్రాహ్మణుడు. అప్పుడు సింహం ఇప్పటికిప్పుడు పేగులు ఎక్కడ దొరుకుతాయి అని అడిగింది. అదిగో ఆ నక్క ఇలాగా చచ్చిపడి ఉంది, దాని పొట్ట చీల్చి 2 పేగులు తీసుకొచ్చి నా మెడలో వేసేప్పుడు నన్ను తిను, నీకు ఎలాంటి దోషం కలగదు అన్నాడు బ్రాహ్మణుడు. వీరిద్దరి మాటలు నక్క వింటుంది. అప్పుడు సింహం నక్క వంక చూసింది. ఈ నక్క ఎంతో భయపడిపోయింది. వీళ్ళిద్దరినీ విడదీద్దామనుకుని వీడియో చేద్దామనుకున్నాను, అది నా ప్రాణానికే వచ్చింది, ఇంకెప్పుడు ఇటుపక్కకు రాకూడదు అని చెప్పి తుర్రుమని లేచి పారిపోయింది. అప్పుడు సింహంతో బ్రాహ్మణుడు, చూసావా సింహరాజా, ఇవన్నీ జుత్తులు మరి నక్క తెలివితేటలు, మన ఇద్దరిని విడదీద్దామని చెప్పి ఇది వెత్తిలి వేసింది, మన కళ్ళతో చూడందే, ఎవరి మాటలు నమ్మకూడదు, ఇప్పుడు తెలిసిందా అన్నాడు బ్రాహ్మణుడు. అప్పుడు సింహం బ్రాహ్మణుడితో